నా యేసయ్య అనే పాటను కలిసి పాడుకుందాం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు బీతేలా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు బీతేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం. అందరూ చెబుదాం, దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. చెబుదాము, వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం. చెప్పాలి, దేవా 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 నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. మళ్ళీ చెబుదాము, దేవా దేవా నీకే స్తోత్రం. చెప్పాలి, స్తోత్రము. దేవా దేవా నీకే, దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే
నాకు దిగులేలా. అందరం కూడా పాటను అర్థం చేసుకుని పాడదామా? నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. చప్పట్లు కొట్టాలి, చప్పట్లు గట్టిగా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు. చెప్పాలి అందరూ చెబుదాం ఈ మాట. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారి తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. చెప్పాలి. దేవా 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 నీకే స్తోత్రం. చెబుదాము. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా. చెబుదాము. యేసయ్యా నువ్వు నాకు తోడుగా ఉండగా నాకు భయమేలా, నాకు దిగిలేలా నా యేసయ్యా. దేవానికే స్తోత్రమయ్యా. చెబుదాము. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా. చెప్పాలి. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా. చప్పలు కొట్టాలి. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. చెబుదాము. మన వ్యాధుల్లో మన బాధల్లో మనకు ఊరటనిచ్చి ధైర్యం పంచిన దేవుణ్ణి స్తోత్రాలతో స్తుతులతో దేవునికి మహిమ చేద్దాము. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా,
పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా, దేవా దేవా నీకే స్తోత్రం. చెప్పాలి, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా. బిగ్గరగా చెప్తారా? దేవా దేవా. స్వరాలు పైకి లేపి అయ్యా చెప్పాలి, స్తోత్రాలు చెప్పాలి బిగ్గరగా బిగ్గరగా. దేవా దేవా నీకే స్తోత్రం, 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 తండ్రి దేవా నీకే స్తోత్రం. చెబుదాము, దేవా దేవా నీకే స్తోత్రం, తండ్రి దేవా. చెప్పాలి, దేవా దేవా, తండ్రి దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా యేసయ్యా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా. నాకు దిగులేల నా యేసయ్యా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. స్తోత్రం రాజా, స్తోత్రమయ్యా, స్తోత్రము. మా జీవితంలో కష్టములో, నష్టములో, వ్యాధులలో, బాధల్లో, అన్ని వేళలో, అన్ని సమయాలలో మాతో ఉండి మమ్మల్ని నడిపించుచున్న మా దైవమా, మీకే స్తోత్రమయ్యా, మీకే స్తోత్రమయ్యా. ఏ రోజు మమ్మల్ని చేయి విడిచిపెట్టలేదు, మీకే స్తోత్రమయ్యా. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు ప్రభువా ఎప్పుడు కూడా మమ్మల్ని విడిచిపెట్టలేదు దేవా. స్తోత్రము 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 దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము. పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ఈరోజు కూడా నాయన ప్రభువా ఎంతోమంది బిడ్డలు అస్వస్థతతో వచ్చారు, రోగముతో వచ్చారు, వ్యాధులతో వచ్చారు, బలహీనతలతో వచ్చారు ప్రభువా. కృంగిన వేళలో, కృంగిన స్థితిలో వచ్చారు, ఆర్థిక ఇబ్బందులతో వచ్చారు, రుణ సమస్యలతో వచ్చారు ప్రభువా. నాయన బిడ్డలను మీరు చూడండి, వదిలిపెట్టొద్దు 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 నాయన. ప్రతి సమస్యను పరిష్కరించండి మీ నామములో, ప్రతి సమస్యను మీ నామములో, సర్వశక్తి కలిగిన నామములో పరిష్కరించండి దేవా. ఆ సమస్యలను నిర్మూలన చేయండి, సంపూర్ణంగా నిర్మూలన చేయండి. ప్రతి సమస్యను, ఆరోగ్య సమస్యను, కుటుంబ సమస్యను, వ్యాపార సమస్యను ప్రభువా, రుణ సమస్యలను సంపూర్ణంగా మీ శక్తి కలిగిన నామములో నిర్మూలన చేయండి. నిర్మూలన చేయబడునుగాక, నిర్మూలన చేయబడునుగాక. మా జీవితాలకు విరోధంగా, వ్యతిరేకంగా రూపింపబడుతున్న సైతాను అంధకార శక్తులు కూలిపోవునుగాక, లయమైపోవునుగాక. పరిశుద్ధాత్మ కార్యములు ప్రతి ఒక్కరి జీవితంలో జరుగునుగాక, అద్భుతములు జరుగునుగాక. సంబంధమైన పర సంబంధమైన ప్రతి దీవెన, ఆశీర్వాదము, క్షేమము బిడ్డలందరూ కూడా పొందుకొందురుగాక. నీ బిడ్డలముగా మేమందరము కూడా పొందుకొందుముగాక.
చీకటి క్రియలన్నీ లయపరచబడునుగాక. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రాలు స్తోత్రాలు దేవా, మీకే వందనాలు చెల్లిస్తూ ప్రభువా, మా ఈ స్తుతి స్తోత్ర నైవేద్యాన్ని అంగీకరించి మా మధ్యలోనికి వచ్చినందుకు మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తూ ప్రభువా, జరగవలసినటువంటి నాయన కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. వాక్య ధ్యానంలోనికి మేము వెళ్తూ ఉన్నాం. ప్రభువా నాయన, నాకైతే ఏమీ తెలీదు, మీరే మాట్లాడండి. నన్ను సంపూర్ణంగా మీ స్వాధీనంలోనికి తీసుకోనండి. నా మనసులో ప్రభువా వాక్యం చదువుతున్నప్పుడు, ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఏవైతే నా మనసులో ఉంచారో అవన్నీ కూడా మీరే మీ బిడ్డల మనసుల్లో కూడా పెట్టండి. ప్రభువా, వారి ఆలోచనలో వాటిని స్థిరపరచండి. స్తోత్రములు 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 తండ్రి. బహుసూటిగా స్పష్టంగా నాయన మేము ధైర్యపరచబడే విధంగా, నాయన ప్రభు ఆదరించబడే విధంగా నాయన మీరు ఈ మధ్యాహ్నం పూట మాతో మీరు మాట్లాడి మహిమ పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరం బిగ్గరగా